హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పచ్చి బనానాతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందు ఎంతమందికి బనానా ఫ్రై అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. బనానా ఫ్రై కోసం ముందుగా 2 పచ్చి బనానాల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని బనానాల్ని నీట్గా పీల్ చేసి వెంటనే వాటర్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ బనానాల్ని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా స్లైసెస్లా కట్ చేసి వెంటనే వాటర్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ బనానాల్ని కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. ఆ తర్వాత లిడ్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ గిన్నెలో ఉడికించుకోవాలి అనుకుంటే బనానా ముక్కలు మునిగేంత వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసేసి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న విజిల్ అంతా వెంటనే తీసేయాలి. చూపిస్తాను చూడండి. బనానా ముక్కలు మనకు ఇలా కట్ అయ్యే విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిస్తే మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు బనానా ముక్కలు కట్ అయిపోతాయి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి. ఫ్రై కోసం కొంచెం అల్లం ముక్క, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం సాల్ట్ కొంచెం ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చ దంచుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఉద్దిపప్పు, కొన్ని కరివేపాకులు వేసేసి ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న మిర్చిని కూడా ఇందులో వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసి ఉడికించి పెట్టుకున్న బనానాల్ని వేసేసుకోవాలి. చూసారు కదా. ఈ విధంగా వేసేసాక ఎలా పడితే అలా కలపకుండా ఒక్కొక్కటిగా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే బనానా ముక్కలన్నీ కట్ అయిపోతాయి. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, బనానా ఫ్రై ఎంత త్వరగా ఈజీగా అయిపోయిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.